నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు తాజా బడ్జెట్తో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశామన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంపన్నుల కోసమేనన్న ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదన్న కేంద్ర మంత్రి సంక్షేమ పథకాలన్నీ పేదల కోసమేనని స్పష్టీకరణ భారత భూభాగంపై చైనాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న రక్షణ శాఖ మీడియాలో వస్తున్న కథనాలు అసత్య ప్రచారాలేనని స్పష్టీకరణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కిషన్ రెడ్డి ఎంఎంటీఎస్ రెండవ దశ టీఆర్ఎస్ వల్లే నిలిచిపోయిందని ఆరోపణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ ప్రతి కార్యకర్తను కలుపుకుపోవాలని పార్టీ నేతలకు పిలుపు తమ సహనాన్ని అసమర్థతగా భావించొద్దని ప్రత్యర్థులకు హెచ్చరిక తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల జూలై 5 నుంచి ఎంసెట్ జూన్ 20న పీజీ ఈసెట్ జూలై 1న ఈసెట్ నిర్వహణ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు తమిళనాడులో దుర్ఘటన 11 మంది మృతి 36 మందికి గాయాలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలు 2021-22 బడ్జెట్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కోవిడ్ మహమ్మారి వల్ల నష్టపోయి ప్రభుత్వం నుండి సత్వర సాయం కోసం ఆశిస్తున్న వారికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చినట్లు ఆమె తెలిపారు రైతులు పేదల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడకుండా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు కేవలం కొద్దిమంది సంపన్నుల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందని ప్రశ్నించారు పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం పీఎం గ్రామ సడక్ యోజన కింద రహదారుల నిర్మాణం ఫసల్ బీమా యోజన పీఎం కిసాన్ యోజన కింద రైతులకు సాయం ఈ పథకాలన్నీ పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం ప్రభుత్వం చేస్తుందా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు బడ్జెట్లో మూల వ్యయాన్ని 34.5% మేర పెంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు వివిధ రంగాలకు కేటాయింపులు తగ్గాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంటూ రక్షణ రంగానికి కేటాయింపులను 18.8% మేర పెంచామన్నారు కేంద్ర మంత్రి సమాధానం అనంతరం రాజ్యసభ మార్చి 8 వరకు వాయిదా పడింది Instead of finding quick short-term solutions, even as we provide, building an Atmanirbhar Bharat actually reflects the aspiration of the people of India, 130 crore people of India, many of whom, 2/3 of whom are youth who are looking for opportunities, looking for dignified ways in which they can live their lives, contribute towards building of this country, and therefore are looking not merely for just assistance from government but also facilitation and building of such ecosystems with which they can contribute to the economy. A sort of habit for some in the opposition to constantly allege whatever this government is doing, in spite of all that we're doing for the poor, and more needs to be done, and that is not denied at all. In spite of the various steps, obviously seen steps taken for helping the poor and needy of this country, a false narrative is created to accuse, saying, oh, this government works only for cronies. I just want to come up with some details before I get into some of the details in the budget to say houses completed under PM Awas Yojana, sir, more than 1.67 crore houses have been completed. Is that for the rich? Households which have been electrified under Saubhagya since 2017 October is more than 2.67 crores. Is that for the rich? Total value of orders placed on government e-marketplace
is 8,22,077 crore, which is more than 8 trillion of rupees. Are they being given to big companies? They are being given to MSMEs. So, we have helped out small and medium companies to ensure themselves getting a market. Is that for the rich and the big capitalists? Length of the road sanctioned under Pradhan Mantri Gram Sadak Yojana is, and that is strictly between 2014-15 and those years, 2,11,192 kilometers. Those roads go to villages. Are they villages only for the rich, or are they villages where people who belong to the lower sections of the society also live? Are they villages where Garib don't live? So, whose lifeline are these roads? So, unthinkingly just keep throwing allegations saying, oh, this is for crony capitalists, this government is working only for the rich. Please answer these questions. More than 3.6 lakh crores UPI is used by who? The rich? The corporate? No, not at all. The middle class, the smaller traders, all of them use UPI. So who are these people then? Is this government creating UPI, facilitating digital transactions to benefit some rich cronies, some damads? Not at all. It is helping only the poor. Number of farmers registered, sir, under PM Fasal Bima Yojana, almost 9 crore farmers. Farmers who benefit out of Fasal Bima Yojana are not large corporate farmers. So, when you allege us, saying you're not taking care of small and medium-sized farmers, Prime Minister, while standing and speaking in response to the debate on presidential address, spoke extensively about small farmers. And I want to remind you of this number, which is the number which benefits from PM Fasal Bima Yojana. For whom is that? ఉత్తర లద్దాఖ్ సరిహద్దుల్లో భారత భూభాగం ఫింగర్ 4 వరకేనంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని భారత రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశ చిత్రపటం ప్రకారం దేశంలో ఇప్పటికే 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగం 1962 నుంచి అక్రమంగా చైనా ఆక్రమణలో ఉందని తెలిపింది. వాస్తవాధీన రేఖ కూడా భారతదేశపు అవగాహన ప్రకారం ఫింగర్ 8 మీదుగా ఉన్నదని, ఫింగర్ 4 మీదుగా కాదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. భారత్ చైనా సరిహద్దుల్లో గత జూన్లో నెలకొన్న ప్రతిష్టంభన అనంతరం ఇరు దేశాలు పలు దఫాలుగా చర్చలు నిర్వహించాయి. చివరకు చర్చలు ఫలించడంతో ఇరు దేశాలు సరిహద్దుల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఫింగర్ 4 నుంచి చైనా ఫింగర్ 8 వరకు బలగాలను ఉపసంహరించుకునేలా, భారత్ ఫింగర్ 4 నుంచి బలగాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం జరిగిందని, ఫింగర్ 5, 6, 7లలో మాత్రం ఇరు దేశాల గస్తీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రక్షణ శాఖ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమంటూ ఓ ప్రకటన చేసింది. భారత భూభాగం ఫింగర్ 8 వరకు ఉందని స్పష్టం చేసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సమాచారం అందించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆజాద్ పదవీ కాలం ఈ నెల 15తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఆజాద్తో పాటు నజీర్ అహ్మద్ లవాయ్ పదవీ కాలం కూడా 15తో ముగియనుంది. బీబీనగర్ ఎయిమ్స్లో అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభలో ఎయిమ్స్ సంస్థల అభివృద్దిపై ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన సమాధానంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ గురించి మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్దికి నోచుకోవటం లేదని, పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని, వైద్య సేవలు వెంటనే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. You have given a written reply, sir, that it will be ready in 2022. Second, sir, in 2.5 years after the sanction, total amount that you have spent on AIIMS Telangana is 22 crores. 2.5 years after your announcement, there is not a single inpatient facility in AIIMS Telangana. Sir, I wish to bring to the minister's notice through you, sir. This was not a new building.
existing Nizam Institute of Medical Sciences was taken over to set up an AIIMS. You have taken over an existing campus, built over 50-acre land, and after 2.5 years, there is not even inpatient facility. Sir, I request that the Government of India take it seriously, and there is not even any reasons you have given for a delay. You have just said it will be ready by September 2022. You have not even as yet take over the buildings from the earlier hospital. I wish to request, sir, that the minister clarify that they can meet the deadline of September 22. గడిచిన 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రభాగాన నిలపాలని పిలుపునిచ్చారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదులో అందరికంటే ఎక్కువ చేసింది మనమే ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా సభ్యత్వ నమోదు అంటే ఏదో మొక్కుబడిగా చేయకండి. మనోడు మందోడు కాదు, అందరూ మనోళ్ళే. ఇంటింటికి పోండి. ఈ 15 రోజులు దయచేసి కొద్దిగా రోజుకు ఒక 2-3 గంటలు మీరు కష్టపడితే మీ గ్రామాల్లో మీ వార్డులో తప్పకుండా అద్భుతమైన స్పందన ఉంటుంది. మీరే చూస్తారు. పార్టీకి 2 రకాల సభ్యత్వాలు ఉన్నాయి. క్రియాశీల సభ్యత్వం ఉన్నది, మన సాధారణ సభ్యత్వం ఉన్నది. క్రియాశీల సభ్యత్వం అయితే 100 రూపాయలు. నేను మీకు మాట ఇస్తా ఉన్నాను, పోయినసారి మాట తప్పిన కానీ ఈసారి తప్పకుండా నిలబెట్టుకుంటా. క్రియాశీల సభ్యులందరికీ గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యత కూడా నాది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యులందరికీ గుర్తింపు కార్డు కూడా ఇస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు ప్రమాదంలో చనిపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది, 2 లక్షల రూపాయలు. ఇప్పుడే మీరు చూసినారు, ఒక 2 కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా కూడా మనం కల్పించుకున్నాం. విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరకుకు ఘాట్ రోడ్డులో డమ్ముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తాపడింది. 5వ నంబర్ మలుపు వద్ద బోల్తాపడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 25 మందికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను అనంతగిరి ఆసుపత్రికి తరలించారు. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ పరీక్షను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహిస్తారు. అలాగే జూన్ 20న పీజీ ఈసెట్, జూలై 1న ఈసెట్ నిర్వహిస్తారు. మొత్తం 7 ఎంట్రన్స్ టెస్టులకు షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం 3 ఎంట్రన్స్లకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను ప్రకటించింది. డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉన్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను పెండింగ్లో పెట్టింది. ఇంకా ఎడ్సెట్, ఐసెట్, లాసెట్, పీజీ లాసెట్, టీఎస్పీఈ సెట్ పరీక్షల షెడ్యూల్ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఎంఐఎం సహకారంతోనే టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ 2 పార్టీల మధ్య పొత్తును ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం మేయర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఎన్నిక ద్వారా ఈ 2 పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉన్నట్లు రుజువైందని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటి వరకు 1400 కోట్ల రూపాయలు ఇచ్చిందని కేంద్ర మంత్రి చెప్పారు. టీఆర్ఎస్ కారణంగానే పాత బస్తీలో మెట్రోను ఫలక్నుమా వరకు తీసుకెళ్లే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదన్నారు. అలాగే ఎంఎంటీఎస్ 2వ దశ కూడా టీఆర్ఎస్ వల్లే నిలిచిపోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ 2 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజలు మరొకసారి ఈ 2 పార్టీల యొక్క పొత్తును అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓవైసీ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము ఇవి విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు, అసదుద్దీన్ గారు ఒకే ప్లేట్లో కలిసి బిర్యానీ తినేటువంటి అలవాటు ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు కావస్తా ఉంది. హైదరాబాదు ఒక హైటెక్ సిటీ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు.
హైదరాబాద్లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులతో సీఎస్ ఈరోజు బీఆర్కే భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మెరుగైన తాగునీటి సరఫరా కోసం వినియోగదారుల పీటీఐఎన్, సీఐఎన్ నంబర్లతో ఆధార్ సీడింగ్ను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు సరఫరా కాని ప్రాంతాలు, మురికివాడలలో ఉన్న ఇళ్లకు త్రాగునీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను మౌలిక వసతులతో సహా వేగంగా పూర్తి చేయడానికి తగు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ వార్డులలో టీ పార్కులు అభివృద్ధి పరచాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఇదిలా ఉండగా ధరణికి సంబంధించిన అంశాలపైన సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నరసింగరావులు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారంపై సమావేశం చర్చించారు. జిల్లాలలో ధరణి వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఈ బృందాలు ధరణి అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు ఇస్తుందన్నారు. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని, ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సీఎస్ ఆదేశించారు. మూవింగ్ ఫార్వర్డ్ విత్ మెమరీస్ ఆఫ్ మేడన్ ఇయర్ పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై విడుదల చేశారు. ఈ పుస్తకంలో గవర్నర్గా తన అనుభవాలకు అక్షర రూపం దాల్చారు. ఈ సందర్భంగా రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో మహిళా సాధికారత సాకారమవుతుందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, ఉప మేయర్ మహిళలే కావడం హర్షణీయమని చెప్పారు. కోవిడ్ తొలి టీకా తెలంగాణ నుంచే వస్తుందని ముందే చెప్పానని, అనుకున్నట్లుగానే దేశంలోని 2 టీకాల్లో ఒకటి హైదరాబాద్లోనే తయారైందని తమిళిసై గుర్తు చేశారు. తాను గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రంగా ఉందని, దీనిపైనే తొలిసారిగా లేఖ రాస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఆ తర్వాత విద్యా సంబంధిత అంశాలపై కూడా ప్రభుత్వానికి లేఖ రాశానని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈసారి సీఎంను కలిసినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలనే విషయాన్ని చెబుతానన్నారు. త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలనుకుంటున్నట్లు గవర్నర్ చెప్పారు. How many vacancies are there? How many posts are there? And what's the fate of the vice chancellors? And how many vice chancellors to be appointed? Everything, each and everything we compiled. We had a very exhaustive and elaborate interaction with the university staff, university registrars, the academicians, the non-academic staff. So single day, whole day we interacted with one university. And then I compiled everything and I gave to the government. Now the government is responding. And always I want to help the people. I want always certain sector very nearer to my heart. Particularly when I meet the Honorable Chief Minister, I always say the government hospitals should be improved. Lord Hyderabad as a medical hub, pharma hub, and I am very thankful that I always, as the first citizen of Telangana, I always said the first vaccine will be from Hyderabad, and definitely the vaccine is from Hyderabad. One of the vaccine, among the 2 vaccines, the co-vaccine, I visited the co-vaccine, the scientists, I met them, I encouraged them. I am thankful to our Honorable Prime Minister who he also visited co-vaccine, and we are very proud as a doctor, not only as a governor, as a citizen of this country, because we are not longing to get the vaccine from other countries. We have produced our vaccine. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్లకు ఆ పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కార్పొరేటర్లకు వారి హక్కులు, బాధ్యతలు, నియమావళి, అలాగే గ్రేటర్లో ప్రస్తుతం అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయని బీజేపీ భావిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన తీరు కూడా ఈ శిక్షణా తరగతుల్లో వివరించాలని బీజేపీ యోచిస్తోంది. కులాంతర వివాహాలతోనే మత ఉద్రిక్తతలను తగ్గించవచ్చంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం స్పందిస్తూ చదువుకున్న యువతీ యువకులు కులాంతర వివాహాలు చేసుకుంటూ దేశంలో కుల మత ఉద్రిక్తతలను తగ్గించడానికి ఓ మార్గం చూపిస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చదువుకున్న యువత వాళ్ల జీవిత భాగస్వాములను వాళ్లే ఎంపిక చేసుకుంటున్నారని, కుల మతాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే గత సమాజ పోకడలకు నేటి తరం పూర్తి భిన్నంగా వెళ్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బహుశా ఇలాంటి కులాంతర వివాహాలతోనే కుల మత ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని ఆంచాంకుళం వద్ద బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 1:45 ఈ ఘటన జరిగిందని, ఒకటి తర్వాత ఒకటి పలుమార్లు పేలుళ్ల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సత్తూరు, శివకాశి, వెంబకొట్టై నుంచి 30 మంది సిబ్బంది 5 అగ్నిమాపక వాహనాలతో ఘటనా ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పేలుడు దాటికి బాణాసంచా తయారు చేస్తున్న 4 షెడ్లు ధ్వంసమయ్యాయి. పేలుళ్లలో గాయపడ్డ వారిని సత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు విరుదునగర్ కలెక్టర్ ఆర్ కన్నన్ తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉండగా పేలుళ్ల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బాణాసంచా పేలి 11 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్ ఎగుమతిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 338 కోట్ల విలువైన కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. వీటిలో స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొన్ని దేశాలకు వాణిజ్యపరంగా వ్యాక్సిన్లను ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు. భారత్ నుంచి వ్యాక్సిన్ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నకు జనవరి నుంచే వ్యాక్సిన్ ఎగుమతి ప్రారంభించినట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన స్నేహపూర్వక దేశాలకు కూడా టీకాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ 62.7 లక్షల డోసుల ఎగుమతికి అనుమతి ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. Really what our job is. All vaccines that are exported under one HSN code. I've given the full details. Right. However, for the benefit of the honorable member, I'd like to share with her that these vaccines, the COVID vaccines, have only started in January. It's not as if the earlier data that I've given, and I've honestly given all the data of vaccines that we are exporting, they have started only in January. And the honorable member will see that there's not been any significant increase in the export of vaccines between October, November, December, January. In fact, only in the single vaccine there has been an increase, and that is about $50 million. It is a very small amount. Right. Second we are taking care of the domestic requirement, Mantriji, and everyone based on should, that, Mantriji, please. to friendly countries we are giving some vaccines. Second supplementary. So that తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ త్రివేది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎగువ సభలో బడ్జెట్పై జరిగిన చర్చల్లో పాల్గొంటూ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు తనను ఎంతో బాధించాయని చెప్పారు. ఈ ఘటనల గురించి తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పే పరిస్థితి లేకపోవడంతో అసహనానికి గురయ్యానని అన్నారు. దేశంలో కోవిడ్ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫలీకృతులయ్యారని త్రివేది పేర్కొన్నారు. देश के लिए थी सर। आज मेरे जीवन में भी ऐसी घड़ी आई है। वो जब रेल मंत्री थे सर, उस दिन भी मेरे जीवन में ऐसी ही घड़ी आई थी जब निर्णय करना पड़ा कि देश बड़ा है, पक्ष बड़ा है कि खुद अपने आप बड़े हो। मेरे गुरुजन, मेरे प्लीज मेरे ब्रीफ, हाँ 2 मिनट सर। मेरे सर, हम ज्यादा बोलते नहीं है कभी। मैं जानता हूं पर चूंकि मेरे सर गुरुजन, मेरे माँ बाप, जब मुझे बेस्ट पार्लियामेंट का अवार्ड मिला था तभी भी मैंने ये कहा था कि मुझे उस लायक बनाया। तो आज भी जब देखते हैं कि देश की क्या परिस्थिति, पूरी दुनिया हिंदुस्तान की तरफ देखती है। कोविड का भी जब हुआ
दुनिया देख रही थी कि किस प्रकार हिंदुस्तान आगे निकलेगा। बहुत अच्छी तरह सबने मिलकर, जैसे प्रधानमंत्री ने बताया कि 130 करोड़, मगर नेतृत्व उनका था। तो सर, कहने का मकसद यही है कि जिस प्रकार से वायलेंस हो रहा है हमारे प्रांत में, जिस प्रकार से लोकतंत्र में कुछ भी हो, तो मुझे यहाँ बैठा बैठा बड़ा अजीब लग रहा है कि मैं करूं क्या। हम आते हैं उस देश से जहां रविन्द्रनाथ टैगोर, सुभाष चंद्र बोस, खुदीराम, और वो जो कविता होती है ना कि एमुन देश कोथाय पा खुजे पाबे गो ना गो तुमी, सेजे होच्चे आमार जन्मभूमि। असल में हम जन्मभूमि के लिए ही है और कुछ नहीं। और मुझसे ये देखा नहीं जा रहा कि हम करें तो क्या सीमित है। एक पार्टी में है तो पार्टी की डिसिप्लिन है, और आई एम ग्रेटफुल टू माय पार्टी दैट दे हैव सेट मी हियर। मगर मुझे अब थोड़ी घुटन महसूस होती है कि हम कुछ कर नहीं पा रहे, उधर अत्याचार। तो मेरी आत्मा की आवाज आज ये कह रही है, और वो स्वामी विवेकानंद जो कहते थे, अराइज अवेक एंड स्टॉप नॉट टिल द गोल इज रीच। तो आज मुझे आत्मा ये कह रही है कि यहां बैठे बैठे यदि आप चुपचाप रहो और कुछ नहीं कह सकते हो, उससे अच्छा है कि यहां से आप त्याग पत्र दो और जाके बंगाल की भूमि में इसके लिए एक ड्यू प्रोसेस है। माननीय चेयरमैन साहब को, माननीय चेयरमैन साहब को कहता हूं, मैं आज यहां से इस्तीफा दे रहा हूं और देश के लिए, बंगाल के लिए हमेशा हमेशा इसके लिए भी एक ड्यू प्रोसेस है। माननीय चेयरमैन साहब को आप लिखित दें, माननीय चेयरमैन साहब को आप लिखित दें, इसके लिए ड्यू प्रोसेस है। కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. పాకిస్తాన్ ఖలిస్తాన్కు చెందిన 1178 అకౌంట్లు వాళ్లు చేసిన పోస్టులను బ్లాక్ చేయాల్సిందిగా ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటించింది. ఇప్పటికే వీటిలో 97% బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో ట్విట్టర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్విట్టర్కు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాము సూచించిన అకౌంట్లను బ్లాక్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. ఈ సమావేశానికి ముందు ట్విట్టర్ కేవలం 500 అకౌంట్లు మాత్రమే బ్లాక్ చేసి మిగతా వాటిని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అలాగే ఉంచింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభ సాక్షిగా ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా సంస్థలకు హెచ్చరికలు జారీ చేయడంతో దిగొచ్చిన ట్విట్టర్ స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రకటిస్తూ ప్రభుత్వం సూచించిన వాటిలో 97% ఖాతాలను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ట్విట్టర్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ట్విట్టర్ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఫేక్ న్యూస్, విద్వేష సందేశాలు, దేశద్రోహ సందేశాలపై నిఘా ఉంచడానికి ఓ విధానాన్ని రూపొందించాలని దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. ఫేక్ న్యూస్ను అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలను వివరించాలని నోటీసుల్లో పేర్కొంది. ఉత్తరాఖండ్ విపత్తుల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కాగా ఈ దుర్ఘటనలో ఈరోజు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటివరకు 37 మృతదేహాలు కనుగొన్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. కాగా మెరుపు వరదల వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయిన గ్రామాల్లో ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంది. అలాగే ఈ విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలోని రాఘవపురం ఆకుకూరల గ్రామంగా పేరు పొందింది. ఏడాది పొడవునా ఈ ఊరు పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర, కొత్తిమీర, పుదీనా వంటి అనేక రకాల ఆకుకూరలను సాగు చేస్తూ ఈ గ్రామంలోని 70% కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ గ్రామంలో గతంలో ఎక్కువ మంది కూలి పనికి వెళ్లేవారు. అయితే మొదట్లో కొందరు ఆకుకూరల సాగు ప్రారంభించడంతో మిగిలిన వారు కూడా అదే బాట పట్టారు. ప్రస్తుతం ఈ ఆకుకూరలతో రోజుకి సుమారు 1000 రూపాయల వరకు సంపాదించుకుంటున్నారు. ఈ కూరలను విక్రయించడానికి సరిహద్దు గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వరకు వెళ్తారు. రాఘవాపురం గ్రామస్తుల ఆకుకూరలు సాగు చేసి చుట్టుపక్కల ఉన్న సుజాతానగర్, కాకర్ల వంటి గ్రామస్తులు కూడా పెరట్లో ఆకుకూరలు వేసి జీవనోపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా సాగుదారులు మాట్లాడుతూ గతంలో కూలీ పనులకు సరిగ్గా దొరక ఇబ్బంది పడేవారమని ఈ ఆకుకూరల ద్వారా ఉపాధి లభిస్తోందని చెబుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా బడ్జెట్తో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు వేశామన్న నిర్మలా సీతారామన్, బడ్జెట్ సంపన్నుల కోసమేనన్న ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదన్న కేంద్ర మంత్రి, సంక్షేమ పథకాలన్నీ పేదల కోసమేనని స్పష్టీకరణ. భారత భూభాగంపై చైనాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న రక్షణ శాఖ, మీడియాలో వస్తున్న కథనాలు అసత్య ప్రచారాలేనని స్పష్టీకరణ. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న కిషన్ రెడ్డి, MMTS 2వ దశ TRS వల్లే నిలిచిపోయిందని ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన KTR, ప్రతి కార్యకర్తను కలుపుకుపోవాలని పార్టీ నేతలకు పిలుపు, తమ సహనాన్ని అసమర్థతగా భావించొద్దని ప్రత్యర్థులకు హెచ్చరిక. తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్, జూన్ 20న PG ఈసెట్, జూలై 1న ఈసెట్ నిర్వహణ. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, తమిళనాడులో దుర్ఘటన, 11 మంది మృతి, 36 మందికి గాయాలు.